SRMBS కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని సింగరేణి జేఏసీ కార్మిక సంఘాలు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీవీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. భారత పారిశ్రామిక రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పగించడానికి భారత కార్మిక రంగాన్ని రెక్కలు తేగిన పక్షుల్లాగా మార్చి దోపిడీ శక్తులకు ఎదురు లేకుండా చేయడానికి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న రక్షణ కవచాలైన 29 కార్మిక చట్టాలని చట్ట స్వభావం లేని 4 లేబర్ కోడులుగా మార్చడాన్ని కార్మిక సంఘాలన్నీ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాయని సింగరేణి కార్మిక సంఘాల నాయకులు కొర్మి రాజ్ కుమార్, టి రాజారెడ్డి, దాస్ మాదాసు రామ్మూర్తిలు పేర్కొన్నారు. సోమవారం గోదావరికని ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ కుట్రని గుర్తించి కార్మిక సంఘాలన్నీ గత 10 సంవత్సరాల నుండి అనేక పోరాటాలు సమ్మెలు చేసినా దిగిరాని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తన మంద బలంతో నవంబర్ 21 నుండి దేశంలో అమలు చేయడానికి నిస్సిగ్గుగా నిర్ణయం తీసుకుందని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు నవంబర్ 26న రాష్ట్రంలో, దేశంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాన జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయించాయని వారు తెలిపారు. సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, కార్మిక సంఘాలతో సంప్రదింపులు లేకుండా చర్చించకుండా కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం మార్చవద్దని వారు డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి అరిలి పోషం, నాయకులు సయ్యద్ సోహెల్, ఆకునూరి శంకరయ్య, అజీం పాషా, మడ్డి కిరణ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్, ఆఫీస్ కార్యదర్శి తోడ్పనూరి రమేష్ కుమార్ తో పాటు ఐఎన్టీసీ, సిఐటియు, టీవీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. దేశమంతా కరోనాలు అల్లాడుతుంటే 2019-2020లో భారతదేశంలో ఉన్న కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా చేసి నిన్న నవంబర్ 21న కంప్లీట్ భారతదేశం మీద రుద్దడానికి నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈరోజు ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకేఎస్ సంఘం, మిగతా కార్మిక సంఘాలు వారి పద్ధతుల్లో ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మొదటి నుండి భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ ఒకటి అన్నీ అమ్ముకుంటూ పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బ్యాంకులు, చాలా బ్యాంకులు ఉంటే మొత్తం 12 బ్యాంకులు ఏదో మిగిలినాయి మొత్తం. అట్లా అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ అమ్మేసే క్రమంలో ఎవరైతే ఆ యొక్క ప్రైవేటు పెట్టుబడిదారులు, మోడీకి సంబంధించిన అంబానీ, ఆదాని లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, మీరు కోడ్లు మార్చి మీరు మాకు అమ్మినంత మాత్రాన ఉపయోగం లేదు, ఈ భారతదేశంలో కార్మిక చట్టాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి వాటిని మార్చి తప్ప మాకు లాభం లేదని మోడీ మీద ప్రెజర్ పెట్టిన తర్వాత ఈరోజు ఈ యొక్క కోడ్లు అమల్లోకి వస్తున్నాయి అనేది మేము అర్థం చేసుకున్నాం. ఈ కోడ్ల వలన కార్మిక రంగానికి ఈరోజు నష్టదాయకం. కానీ యాజమాన్యం ఏం చెప్తా ఉన్నదంటే ఇది చాలా ప్రయోజకరంగా ఉంటుంది కార్మిక వర్గాలకు అంటారు. ఒకవేళ నిజంగా మీరు లాభం అనుకుంటే మరి జాతీయ కార్మిక సంఘాలు టోటల్గా ఉన్న మన భారతదేశంలో కార్మిక సంఘాలతో మీరు చర్చించేది ఉండే, పార్లమెంట్లో కూడా సజావుగా చర్చ జరిగేది ఉండే. కానీ ఏది జరపకుండా ఏదో బలవంతంగా ఉన్న కార్మిక చట్టాలను కోడ్గా మార్చడం అనేది, చట్టం అంటే ఈరోజు కార్మికుడికి ఏం అన్యాయం జరిగినా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆయన తన యొక్క అన్యాయాన్ని యాజమాన్యంతో ఎదిరించి న్యాయం చేసుకునే పద్ధతి ఉండేది. కానీ ఈరోజు కోడ్గా మార్చిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. వాటన్నిటినీ ఈరోజు 2014 నుంచి ఇప్పటి వరకు కార్మికుల హక్కులు ఎట్లా తీసేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా పారిశ్రామికవేత్తలకి ఎట్లా కట్టబెట్టాలనే దాని మీద పనిచేస్తుంది. రెండవ ప్రభుత్వంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు పెట్టి వాళ్ళ కోరిక మేరకి కార్మిక హక్కులని తీసేయాలని నిర్ణయం చేసుకొని, కార్మికుల హక్కులని తీసేస్తేనే మీ దేశంలో పెట్టుబడి పెడతానన్న వాళ్ళ కోరిక మేరకి ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెట్టి 2019-20లో దాన్ని ఆమోదం చేసుకున్నా. కానీ కార్మిక పోరాటాలు ఈ దేశంలో బలంగా ఉన్నాయి.
కార్మిక సంఘాలు చెప్తే కార్మికులు ఖచ్చితంగా వింటారు. కాబట్టి నేను కనుక ఇవి అమలు చేస్తే పెద్ద మొత్తంలో ఈ దేశం అల్లకల్లోలమైద్దని దాన్ని అమలు చేయకుండా ఇప్పటిదాకా ఆపెట్టిండు. మూడో ప్రభుత్వంలో బలహీనపడ్డరు, పార్లమెంట్లో అంత బలం లేదు, కాబట్టి పెట్టి పరిస్థితులు అమలు చేయొద్దని నిర్ణయం చేసుకున్నారు. కానీ ఈ మధ్యకాలంలో బీహార్లో ఎన్నికలు జరిగిన తర్వాత పెద్ద మొత్తంలో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచితే మళ్ళొక అడుగు ముందుకేసి ఇంకా అమలు చేస్తే ఏం కాదు, నేను తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజలు ఆమోదిస్తాననే ఒక గర్వంతో మందబలం ఉందని ఇలా మళ్ళీ అమలు చేయడం కోసం పూనుకున్నారు. దాని ఫలితంగా ఇవాళ దేశంలో ఇంకా ఏ ప్రభుత్వ రంగ సంస్థ మిగిలే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21 నుండి అమలు చేయ పూనుకున్నటువంటి 4 లేబర్ కోడ్స్ పూర్తిగా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి ఈ దేశంలోని పెట్టుబడిదారులకు, ప్రపంచ బ్యాంకుకు, బహుళజాతి సంస్థలకు లేదా అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఈ ప్రజలను బానిసగా, కార్మికుల్ని బానిసలుగా మార్చడానికే ఉపయోగపడుతుంది తప్ప ఈ దేశ అభివృద్ధి కానీ, ఈ ప్రజల అభివృద్ధి కానీ, కార్మికుల పురోభివృద్ధి కానీ ఏ రకంగానూ ఉపయోగపడదు. ఈ విషయాన్ని కార్మిక వర్గంలో విస్తృత ప్రచారం చేయడానికి ఈ 29 చట్టాలను 4 కోడ్లుగా మార్చడం వల్ల సంభవిస్తున్నటువంటి నష్టాన్ని, కార్మిక వర్గం కోల్పోయే హక్కులపైన విస్తృత ప్రచారం చేయడానికి ఇవాళ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు పనిచేస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ రేపటి నుండి జరగబోయేటువంటి నిరసన పోరాటాల్లో కార్మికులు భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో నిరవధిక సమ్మె పోరాటానికైనా కార్మికులు నిలబడాలని, ఆ రకంగా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తే తప్ప ఇవాళ ఎన్నికల్లో వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఉన్మాదాన్ని సృష్టించి ప్రజల్ని గందరగోళపరిచి ఎన్నికల్లో గెలవడం ద్వారా మాత్రమే ఆ గెలుపును చూపించి ఇవాళ మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేది మోడీ ఆలోచిస్తా ఉన్నాడు.